మాట్లాడేశారు, చెప్పండి. ఆర్టీసీ ఉద్యోగులకు మరి నిన్న 21% ఫిట్మెంట్ ఇస్తున్నట్టు ప్రభుత్వం అదేవిధంగా ఆర్టీసీ మేనేజ్మెంటు ప్రకటించడాన్ని హర్షిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే దాదాపు 10-10.5 సంవత్సరాలుగా మరి రావాల్సిన పే స్కేళ్ళు 2017, 2021 పే స్కేళ్ళు, 2013 బాండ్ బకాయి డబ్బులు, సిసిఎస్కి సంబంధించిన పిఎఫ్కి సంబంధించిన డబ్బులన్నింటినీ విడుదల చేయాలని ఎన్నో మార్లు కార్మిక ఉద్యోగులుగా మరి గతంలో ఉన్న ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్కి కానీ వినతులు ఇచ్చినప్పటికీ వారు స్పందించకపోవడం, మరి కొత్త ప్రభుత్వం వచ్చే ముందే వాళ్ళ మేనిఫెస్టోలో ఆర్టీసీ ఉద్యోగుల బతుకుల గురించి బాగోగుల గురించి పెట్టి మరి నిన్నటికి నిన్న ఒక నిర్ణయం తీసుకొని మరి కార్మిక ఉద్యోగుల అందరి మనసులలో మరి ఈ ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ చిరస్థాయిగా నిలుస్తుందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఏదైతే మరి చిన్న జీతాలతోటి మరి ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్న సమయంలో మరి ఈ ప్రభుత్వం మరి మేనేజ్మెంట్కు సలహా ఇచ్చి ఆదేశాలు ఇచ్చి ఫిట్మెంట్ ప్రకటించడం వల్ల మరి మా బతుకులలో వెలుగులు నిండుతాయనే నమ్మకం మాకు కుదిరింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆర్టీసీని మరి ఏదైతే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి అత్యధికంగా డెవలప్ చేసే పరిస్థితికి మరి తీసుకున్నదో ఆ విషయంలో కూడా మేము ప్రత్యేకంగా మరి ప్రభుత్వంకి, సీఎం గారికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం అయితే మెరుగైన సౌకర్యాలు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మనకు విలీనం గవర్నమెంట్లా కలుపుకుంటా అని చెప్పింది. మొన్నమే పని చేసింది. దాని తర్వాత